అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కష్టతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి. వ్యవస్థను బట్టి పనులను చేస్తూ ఉంటారు. మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. సోమరితనం విడిచిపెట్టండి. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారుల సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందరినీ వెంట తీసుకొని నడిచే అవకాశాలున్నాయి. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. నూతన భవన వాహనానికి అనుకూలంగానే ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి. ఈరోజు మీపై పని రంగంలో అవసరపడే వ్యక్తులు కుట్ర చేసే అవకాశాలున్నాయి. జాగ్రత్త. ఈరోజు మీ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకండి. మీరు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. ప్రసంగంలో తీపి తేవడం చాలా అవసరము. కోపం, చికాకు వంటివి దరిచేరకుండా చూసుకోవాలి. ఈరోజు మీ ప్రవర్తన కారణంగా ఇతరుల మనసు నొప్పించకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశివారికి మాత్రం లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది. ఇంట్లో మీరు పూజ చేసే గదిలో వసకొమ్మ అనేటటువంటి మూలికను పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఆ మూలికలను మీరు పూజలు నిర్వహించిన తర్వాత మీరు ధనము నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టట కారణంగా మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం కలుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది. మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. రాజయోగం కూడా పడుతుంది. అప్పుల సమస్య ఉంటే అది తీరిపోవడానికి మార్గం అనేది మీకు లభిస్తుంది. ఈరోజు మీకు వైద్యం అవసరం అవుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడట కొరకు మీరు మాత్రము చక్కని వైద్యాన్ని అయితే అందుకోవాల్సి ఉంటుంది. తగిన విధంగా మందులు కూడా సేకరించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు రాష్ట్రాల్లో మాత్రము ఎవరితో కూడా ఎక్కువగా చర్చించకుండా ఉండాలి. బయట వ్యక్తులతో సంభాషణలకు దూరంగా ఉండాలి. సూచనలు, సలహాలు మాత్రం ఎవరికి ఇవ్వకుండా ఉండాలి. ఈరోజు తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు లాభం మాత్రమే చేకూరే అవకాశం ఉంది. ఎక్కువగా మీరు పేదలకైతే సాయం చేసే మీ గుణం మెప్పును పొందుతుంది. మీరు సహాయ సహకారాలు అందించడం కారణంగా పేదలకు మీ వంతు సాయం అందించడం కారణంగా మీకు ఈరోజు పుణ్యంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు దైవబలం మీకు చాలా బాగా సహకరిస్తుంది. మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి సామర్థ్యం లభించడంతో పాటు మీరు కోరుకున్న వ్యక్తితో మాత్రం వివాహం అవుతుంది. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈరోజు వారికి ప్రేమ ఎదురు కాబోతున్నది. నచ్చిన వ్యక్తితోటి ఈరోజు ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రం అనవసరపు వాదాలకు దూరంగా ఉండాలి. మరియు చర్చలకు దూరంగా ఉండాల్సినటువంటి చెప్పదగిన విషయం. మీరు గొడవల్లో పాల్పంచుకోకుండా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడాలి. కోపం మితిమీరి రావడం కారణంగా ఈ సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపం దరిచేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఈరోజు సోదరి మనుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మరియు ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మంచి అవకాశాలు అనేవి అందుకోవడం అనేది జరుగుతుంది. మరియు ఎవరికైతే ఎక్కువగా సమస్యలు ఉంటాయో ఉద్యోగ ప్రదేశంలో అటువంటి సమస్యలను కూడా వారు తొలగించుకునే సామర్థ్యం వల్ల వచ్చేస్తుంది. ఇక చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికైతే ఇక అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు లాభదాయకంగానే ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఈరోజు ఎటువంటి పనులు చేసినా కూడా ఆర్థికంగానే బాగా కలిసి వస్తుంది. రాశి వారికి మాత్రం అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారు తమ తప్పును ఒప్పుకుంటారు. వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా విజయవంతులు అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా మంచి ఫలితాలను అయితే పొందుతారు. భార్య వైపు ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా మరి కనిపిస్తున్నది. ఈ రోజు రాశి వారికి మాత్రం కోర్టు కేసుల్లో కూడా విజయాలు సాధించే అవకాశం అయితే ఎక్కువగానే మరి కనిపిస్తున్నది. ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 38 మరియు లక్కీ కలర్ అయితే రూబీ.
మరి ఈ రోజు పరిహారంలో ఈ రాశి వారు మాత్రము వినాయకునికి పూజలు సమర్పించుట, లడ్డూలను నైవేద్యంగా సమర్పించుట చాలా శ్రేయస్కరంగా అయితే ఉంటుంది. మరియు ఆ గణపతి మూల మంత్రము ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు పఠించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.